నాగిన్ డ్యాన్స్ అన్నట్టు చెప్తే వినాలబ్బా, ఎట్లనే అవుతుంది. అరే ఓడీడు మైండ్ దొబ్బిందారా రైట్ సైక్ నీ అమ్మ. అరే ఎవడాడు కళ్ళు తాగినట్టుంది బాడ, ఒకటే హారన్ కొడుతుండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ వరకుంటా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. పక్కనే ఉన్నాను మున్నార్ ఫ్రమ్. అంటే ఇక్కడి నుంచి ఇంకా మున్నార్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో చెప్తాను చూడండి. పక్కనే నిన్న నైట్ ఎందుకని ఇక్కడ ఈవినింగ్ ఆగేసిన. 38 కిలోమీటర్స్ ఉంది, కాకపోతే 1.5 hours చూపిస్తుంది. ఈరోజు చాలా లేట్ అయింది. ఈరోజు టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా కదా 10:22 అవుతుంది. ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయిపోయింది పడుకునే లోపు, మళ్ళీ లేచి సెట్ అయ్యేలోపు చాలా లేట్ అయిపోయింది. అసలు నిద్ర ఇప్పటికి కూడా సరిపోలేదు అనుకోండి. ఇంకా మీరు ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది, ప్యాక్ సెట్ చేసుకున్నాను, మ్యాప్ కూడా పెట్టుకున్నాను, లగేజ్ కూడా మౌంట్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఇప్పుడైతే మనం మున్నార్కి ఇంకా 22 కిలోమీటర్సే ఉన్నాం. కాకపోతే టైమింగ్ చూడండి, రెడ్ కలర్లో వచ్చింది, 52 minutes చూపిస్తుంది. ఇంకో రోడ్డు మొత్తం ఇట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది. సూపర్ ఉంది. ఇట్లా మొత్తం నాగిన్ డ్యాన్స్ అన్నట్టే రోడ్డు మొత్తం నాగిన్ డ్యాన్సే. మున్నారంట మస్తు ఉంటుందంట. ఎట్లా ఉంటుందో ఏందో మనం కూడా మన కళ్ళతోటి చూద్దాం, మనం అందరం కలిసి చూద్దాం ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏందనేది. నైట్ అక్కడ స్టే చేసిన కదా, అక్కడ నాకైతే ఏదో గల్లంతా అనిపించింది. అంటే ఏంటంటే రూమ్ రెంట్లా ఫస్ట్ 1000 రూపీస్ 1000 కాదు 1200 చెప్పిండు. 1200 చెప్పి ఏం చేసిండంటే తక్కువ చేయ అంటే 1000 వస్తుంది అన్నాడు. 1000 రాదు, మీరు ఇంతమంది అది అని. నలుగురు ఉన్నారనుకుంటా, మరి ముగ్గురు ఉన్నారు అనుకుంటో, ఇద్దరు ఉన్నారు అనుకుంటో తెలియదు. తర్వాత నేను ఒక్కనే అంటే ఓకే 800 ఏదో అన్నాడు. నేను షాక్ అయినా. అంటే 500కి 600కి వచ్చేదేమో, నేను తొందరపడ్డానేమో. పైన చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయి. నైట్ మొత్తం ఫుల్ వర్షం, ఒక రేంజ్ లో నైట్ మొత్తం వర్షం పడ్డది. నైట్ అసలు నేను పడుకోనే లేదు, వర్క్ ఉండే, వర్క్ చేసుకుంటా ఉన్నా. నైట్ మొత్తం ఫుల్ వర్షం ఉండే. ముందరంగా రూమ్ దగ్గర రేకులు ఉండే, మొత్తం ఆ రేకులలో ఒక రేంజ్ లో సౌండ్ నాన్ స్టాప్ గా. నేనేమో బయటికి పోతున్నా, వెహికల్ చూస్తున్నా, మళ్ళీ లోపలికి వస్తున్నా. ఎందుకంటే నా వెహికల్ బయట పెట్టినా కదా, ఇట్లా గుంతపడి ఏదైనా కింద పడిపోతుంది అన్నట్టు భయం. మొత్తం రోడ్డు పెంచుతున్నారు అనుకుంటా ఇంకా, ఎందుకంటే సరిపోవట్లేదు. మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, అందుకే ఈ టైమింగ్ చూపిస్తుంది. 21 minutesకే ఇంత చూపిస్తుంది. అయితే ఈరోజు ఏం చేద్దామంటే మనం మున్నార్ వెళ్దాం. మున్నార్ మొత్తం ఇంత వెళ్తూ కవర్ చేసుకుంటూ చిన్న కింద కన్యాకుమారికి అయితే దిగుదామని అనుకుంటున్నా. ఇంకా ఇంకొక లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత పెడదాం. అది ఏందనేది అప్పుడే చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మున్నార్ చూసేయండి మీరు, తర్వాత ఇంకో లొకేషన్ పెడతా. అట్లా కన్యాకుమారి వరకు అయితే వెళ్ళిపోదాం. అందుకే టేక్ డైవర్షన్ అని అక్కడ పెట్టిర్రు. నేను వినకుండా ఇటు వచ్చినా చూడండి ఎట్లా ఉంది రోడ్. మొత్తం ఆఫ్ రోడ్ వచ్చింది. మళ్ళీ చెప్తే వినాలబ్బా, ఎట్లనే అవుతుంది. ముందర టైర్ అయితే ఫుల్ ఫ్లాట్ అయిపోయింది, అది తీన జారేటట్టుంది. వెనక టైర్ అయితే కొత్తది. కానీ ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే వేపిద్దామని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. అప్పటి వరకు ఏమో హ్యాండ్ ఇయ్యేది అనుకుంటా, ఎందుకంటే ముందర టైర్ మీద అంత వెయిట్ ఏం పడదు కదా, అంత ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ చూడండి మొత్తం కొండనే ఇట్లా గిల్లేసి మొత్తం పెట్టేస్తారు. ఏంటంటే ఇక ఇవేమంటారు, పిల్లర్లను పెట్టేస్తారు. మళ్ళీ పడకుండా ఫ్యూచర్ ప్లానింగ్ అనుకుంటా. సపోర్ట్ చేయకుండా అట్లే వెళ్ళిపోతే అయిపోయేదానికి నేను ఇటు వచ్చి వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్. నార్ వచ్చేసిన మొత్తం టీ ప్లానెట్స్ అట్లే ఉంటాయి. ఇంకా రోడ్ మొత్తం ఎట్లా ఉంటుంది అంటే డ్రోన్ షాట్ ఉంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది నేను ఎందులో నుంచి పోతున్నా అనేది. ఎట్లా అంటే మొత్తం టీ ప్లానెట్స్ అట్లే ఉంటాయి. ఇక్కడ టీ ప్లానెట్సే ఉంటాయి మొత్తం. ఆ మధ్య నుంచి రోడ్ ఉంటుంది. ఇంకా 8 kilometers అని చూపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటది ఇంకా ముందర. పైన చూడండి ఆ కొండలు మొత్తం గ్రీనరీతో నిండిపోయినాయి. అసలు ఫోటోకి మస్తు ఉంటది, ఫోటోషూట్ కి. ఇక్కడ అయితే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తుంది. ఇంకా చూడండి రైట్ లెఫ్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి అటు నుంచి వచ్చిన మనకు అర్థం కాలేదు. చూడండి మొత్తం టీ ప్లానెట్స్ ఎట్లా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన నేను మొత్తం మళ్ళీ ఆగే కిందికి చూస్తే తెలుస్తుంది. ఇంకో ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇవే ఉంటాయి. డ్రోన్ ఉండుంటే కిరాక్ షాట్ వస్తుంది, కాకపోతే డ్రోన్ లేదు నా దగ్గర. మొత్తం అవే చెట్లు ఉంటాయి, టీ ప్లానెట్సే. వేరే చెట్టే ఉండదు. నార్మల్ కంటే ఉంటాయి అనుకోండి, వేరేవి అసలు వేరే పంట ఉండదు అన్నట్టు. ఇక్కడ మొత్తం టీ ప్లానెట్స్. ఇక్కడ చాలా మంది విజిట్ చేస్తారు. మున్నార్ ఫేమస్, కేరళలోనే మున్నార్ ఫేమస్ అంటారు. మున్నార్ అంటే ఎక్కడ అంటే కేరళ అట్లా ఫేమస్. మొత్తం చాలా మంది ఇక్కడికే వస్తారు. వేరే ప్లేసెస్ అయితే ఎక్కువ తిరగరు. మున్నార్ అంటారు అంతే, ఏమన్నారు. కానీ వేరే దగ్గర కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, విజిట్ చేయాలి. కానీ ఇక్కడ వరకు వచ్చేసి ఇదే. ఇంకా కేరళ అంటే మున్నార్ వచ్చి ఇదే అనుకుంటారు, కానీ కేరళ అంటే చాలా పెద్దగా ఉంది. కేరళ అసలు బ్యూటీ ఆఫ్ హెవెన్ ఏమంటారు కదా, అది అట్లా మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కేరళ.
ఇంకా చూడండి మొత్తం అవే. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా అవుతుంటాయంట. అక్కడ అక్కడ అట్లా తెంపి ఇంకో ఇట్లా బస్సులలో వేసుకొని మరి ఏం చేస్తారో దీని నుంచి ఇంకా తెలియదు. అమ్మా ఇంకో మొత్తం ఇది పిచ్చి చెట్లు అయింది పడేసేవా? అవేనా? సేమ్ అవే కొడుతున్నాయి, టీ ప్లానెట్స్వే. ఇంకా తెంపుతున్నారు పైన, ఇంకా గొడుగులు చిన్నవి పెట్టుకొని. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. పై పైన కట్ చేస్తున్నారు ఒక లెవెల్గా. ఓకే ఓకే, మిషన్ తోటి పై పైన కట్ చేసి బస్సులలో వేసుకొని ఇట్లా నింపుకొచ్చి కింద పెడుతున్నారు. సూపర్ ఉంది కదా. ఇప్పుడు దాని మధ్య నుంచి రూట్ ఉంది, ఇంకా వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడి నుంచే వెళ్ళాలనుకుంటా పైకి. వెల్కమ్ టు మున్నార్ వచ్చేసినాం. ఇప్పుడైతే వట్టవాడకైతే, వట్టవాడేనా? ఒక్క నిమిషం. డింగ్ డింగ్ బెల్ డింగ్. కాదు, జటాయుకి అయితే పెట్టిన 5 hours చూపిస్తుంది. 227 kilometers చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఈవినింగ్ 6 అవుతుంది అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ ఇంకా ఆడనే ఉంటుంది, జటాయు. ఇప్పుడైతే మనం జటాయు వెళ్ళిపోతాం. ఇదే మున్నార్ చూడండి. ఇంకా చెట్లు అట్లానే కటింగ్ చేస్తారు. ఇంకా ముందర లొకేషన్ ఉంటుంది, మనం అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మన డార్జిలింగ్ లో ఎట్లా ఉండేనో, డార్జిలింగ్ లో సేమ్ అట్లానే ఉంది. సేమ్ చెట్లు, అవే చెట్లు. ఇంకా టీ ప్లానెట్స్ అన్నప్పుడు సేమ్ అవే ఉంటాయి. కాకపోతే ఇవి ఏ టీ అంటే ఏ పత్తి అంటే ఏ పొడి తయారవుతుందో ఏమో మనకు దాని గురించి ఇంకా తెలియదు. చాలా మంది ఇక్కడ విజిట్ చేస్తారు. పైకి ఎక్కేది ఉంటే బాగుండు. ఆ పైకి ఎక్కి, అరే ఓడిడు మైండ్ దొబ్బిందారా తమ్ముడు ప్రకాష్, ఆ పైకి ఎక్కేది ఉంటే బైక్ ఎక్కని చేస్తే ఆ రోడ్స్లలో వెళ్తూ సూపర్ ఉంటుంది. కానీ బైక్స్ ఇక్కడ పెట్టి కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ మన దగ్గర అంత టైం లేదు. మొత్తం అవే చెట్లు ఉంటాయి ఇక్కడ, వేరేది ఏది కనిపించదు. ఇక్కడ స్పెషల్ ఇదే. ఇంకా మున్నార్ అంటే ఇంకా చాలా ఉన్నాయి మున్నార్లో కూడా లొకేషన్స్. ఇంకా చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ కూడా సేమ్ అలానే ఉంటది, ఆ మధ్య నుంచి వెళ్ళినట్టే ఉంటది. కాకపోతే మనకు కనిపించదు. అంచల్ అనే విలేజ్ కి అయితే ఇప్పుడు వచ్చేసిన. మొత్తం ఎట్లా ఉంది చూడండి. అక్కడ బోర్డు మీద తెలుగులో శబరిమల అని రాసి ఉంది. 183 కిలోనో ఏందో. శబరిమల ఎక్కడ ఉంది? శబరి అంటారు కదా, ఇది ఇక్కడనే ఉందా? అంటే ఎట్ సైడ్ కన్యాకుమారి సైడా? ఎట్ సైడ్? అరే పిచ్చిలేసింది ఆయనకి. రైట్ సైడ్ నీ అమ్మ. అరే ఎవడాడు? పోరా బై పో. పిచ్చిలేసింది నిజంగా, లేకుంటే తాగిండు. మరి కళ్ళు తాగినట్టుంది బాడహో. ఒకటే హారని కొడుతుండ. అచ్చా పేషెంట్ అనుకుంటా గాయస్. సారీ పేషెంట్ ఉన్నారు అలా ఎవరో, అందుకే ఎమర్జెన్సీ అనుకుంటా. అంబులెన్స్ ఎక్కియనిక స్పీడ్గా తీసుకొస్తున్నారు గాయస్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఒక వాటర్ ఫాల్స్. మనం ఇక్కడి నుంచి వెళ్ళినాం అనుకుంటా. ఎస్ ఇక్కడి నుంచి వెళ్ళినాం గాయస్. మనం రియల్లీ తెలుసా ఇక్కడి నుంచి వెళ్ళినాం. ఎక్కడ? అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మున్నార్కి ఇక్కడి నుంచి వెళ్ళినాం. మళ్ళీ రిటర్న్ ఇట్ల నుంచి వస్తున్నాం. ఇది వాటర్ ఫాల్స్ ఆల్రెడీ మనం చూసినాం వెళ్ళేటప్పుడు. అసలు నాకు రూట్ అర్థమే కాలేదు. మళ్ళీ అదే రూట్లో వస్తున్నా నేను. ఓ మై గాడ్, అంటే ఇది ఒకటే ఉన్నట్టుంది రూట్, అట్నుంచి ఏం లేదు. మళ్ళీ ఇటే కిందికి దిగాలి. దంచి కొడుతుంది అసలు. ఎండ ఫుల్ ఉంది ఇక్కడ చూడండి. మొత్తం జాకెట్ పైన ఇప్పిన. ఎండ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎండ ఇంత కొడుతుంది అంటే మళ్ళీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయేమో అనుకుంటా. వస్తే బాగుంటది. ఎండ ఫుల్ అయిపోయింది. నేను ఇక్కడ ఎట్లా ఉందంటే వర్షం పడితే ఫుల్ స్పీడ్గా పడుతుంది, ఎండ వెళ్తే కూడా అట్లనే స్పీడ్గా వెళ్తుంది. రొటీన్ అయిపోయింది ఇది. నా గ్లౌజెస్ ఎక్కడ పడిపోయినాయి అనుకుంటా. వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయినా తెలియదు, లేకుంటే పెట్టినా తెలియదు. మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి మళ్ళీ ఇంకా ఎండకి. మళ్ళీ హైవే దింపింది మరి గూగుల్ తల్లి. ఏందో నాకేం అర్థమవుతలేదు. కాకపోతే ఈ చెరువు మాత్రం బాగుంది, బ్రిడ్జ్ కూడా. ఇక్కడ మొత్తం చెత్త. ఇంత చెత్త ఎందుకు వచ్చింది? సముద్రంలో ఏరుగా చెత్త. సముద్రమే అది. అంటే సముద్రం అంటే అది సముద్రంకే కలుస్తుంది. మళ్ళీ సముద్రం నుంచి వచ్చి వాటర్ ఫాల్స్ నుంచి వస్తాయి కదా ఆ నది లెఫ్ట్ అన్నట్టు. కాకపోతే ఇవి వర్షం నీళ్ళు మళ్ళీ అల్లిగా కలుస్తాయి. ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో ట్రాఫిక్లో ఇలాంటి ఇరుక్కులు పొరుక్కులు పిరుక్కులు ఏదేదో చేస్తూ ఇంత దూరం వచ్చినా ఇంకా 23 kilometers ఉంది. నాకైతే చుక్కలు కనిపిస్తుంది. ఈ రోడ్ ఏందో, ఈ హైవే ఏందో. ఈ హైవేలో ఎక్కనే లేదు, అసలు హైవేనే లేదు. గాయస్ వచ్చేసినాం. ఇంకా 7 kilometers, 7.6 ఉంది. ఇప్పటి నుంచి రూమ్ చూడడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత దొరకకుంటే ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం చీకటి అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ రూమ్లు దొరకడం చాలా కష్టం ఉంది. ఎక్కడ కనిపిస్తలేదు లాడ్జ్ అనేది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా 2-3 kilometers పోతే రూమ్ దొరుకుతుందంట. లేట్ అయిపోయింది అసలు. ఎప్పుడో తీసుకోవాలి నేను రూము. కానీ ఇక్కడి వరకు వస్తే ఇంకా కన్యాకుమారి దగ్గర అవుతుంది అన్నట్టు ఇంకా అట్లానే వచ్చేసిన నేను. ఇక్కడ నుంచి కన్యాకుమారి 140 kilometers ఉంది. ఇంకా 140 అంటే రేపు ఒక్క రోజులో కొట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు నేను జటాయు దగ్గరికి వచ్చిన. జటాయు ఇప్పుడు దాటేసిన. ఇప్పుడు అసలు జటాయు వరకు లాస్ట్ అనుకున్నా, కానీ రూమ్లు ఎక్కడ దొరకట్లేదు. ఇంకా మళ్ళీ లోపల తిరిగే లోపు చీకటి అవుతుంది అని ఇంకా నేను డైరెక్ట్ ఇట్లానే కొట్టుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు ఎక్కడైనా రూమ్ చూసుకోవాలి. ఇంకా 3 kilometers అంట. త్వరగా వెళ్ళి రూమ్ తీసుకుందాం. చీకటి అయిపోయింది. మళ్ళీ లేట్ అయితే ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది.